ఈ రోజు హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ పౌడర్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళైనా తాగొచ్చు, అలాగే బరువు పెరగాలి అనుకున్న వాళ్ళైనా తాగొచ్చు. ఎందుకంటే వెయిట్ గెయిన్ అండ్ వెయిట్ లాస్ కి రెండింటికి యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో కొన్ని టిప్స్ యూజ్ చేస్తామంటే ఇంట్లోనే సింపుల్ గా మనకి దొరికే వాటితోనే మల్టీగ్రెయిన్ మాల్ట్ ని చేసుకోవచ్చు. కొంచెం ఓపికతో చేసుకున్నామంటే సంవత్సరం మొత్తం ఫ్యామిలీతో పాటు తాగొచ్చు. మనకి హెల్త్ బాగుంటుంది, న్యూట్రిషన్ అందుతాయి అండ్ ప్రోటీన్ కూడా చాలా రిచ్ గా అయితే ఉంటాయి. నిజంగా చెప్తున్నా, మనం తీసుకునే నార్మల్ పౌడర్ కన్నా 10 టైమ్ బెస్ట్ పౌడర్ అండి ఇది మల్టీగ్రెయిన్ పౌడర్. దీని వల్ల ఒకే బెనిఫిట్స్ అనే లేదండి, స్కిన్, హెయిర్, హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇంకా మెయిన్ గా ఇది చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది, ఇంకా అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే దేని వల్ల ఏంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ వీడియో అయితే చేశాను. కొలతలతో సహా ఏది ఎంత తీసుకోవాలి, ఏది ఎలా తీసుకోవాలి, ఏది తీసుకుంటే బెటర్, ఇంకా ఏది తీసుకోకూడదు అని కూడా మీతో షేర్ చేశాను. ఇవన్నీ యూజ్ చేయాలని ఏం లేదండి, మీ దగ్గర ఏవి ఉంటే అవి యూజ్ చేయొచ్చు, ఇంకా ఏవి కంపల్సరీగా యూజ్ చేయాలి అని కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను అన్ని రకాల మిల్లెట్స్ అయితే చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ 5 రకాల మిల్లెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ మీకు షాప్ లోకి వెళ్ళి ఈ విధంగా మిల్లెట్స్ ఇవ్వండి అంతే ఇస్తారు, అంటే ధాన్యాలు ఇస్తారు, ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ సగ్గు బియ్యం కూడా తీసుకున్నాను. ఏవేవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా రెడ్ రైస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ మీకు సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి, ఏవి దొరకకపోయినా ఏం ప్రాబ్లం లేదండి. ఉన్న వాటితో అయినా ఇదే ప్రాసెస్ ని, ఇదే టిప్స్ యూజ్ చేసి చేశారంటే చాలా బాగుంటుంది. ఇంకా బార్లీ రైస్, ఇంకా ఇది బార్లీ బియ్యం కూడా అంటారు. ఫాస్ట్ గా ఏమేమి తీసుకున్నారు అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ వీటి బెనిఫిట్స్ అనేది తర్వాత మీతో షేర్ చేస్తాను. ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను, అలాగే 2 రకాల శనగలు తీసుకున్నాను. అండ్ ఇక్కడ రాజ్మా అయితే తీసుకున్నాను. ఇవి 3 రకాలు అయితే తీసుకున్నాను. మీకు ఎన్ని రకాల దొరికితే అన్ని రకాలు మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 or 3 టైప్ నేను ఇక్కడ అలసందలు అయితే తీసుకున్నాను. మీకు ఇందులో ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు యూజ్ చేసుకోవచ్చు. ఇన్నే యూజ్ చేయాలి అని ఏం లేదు, ఒక్క రకం యూజ్ చేసినా పర్వాలేదు. చిక్కుడు గింజలు అండ్ బొబ్బర్లు, దీన్ని కూడా అలసంది కూడా అంటారు, అలసందులు అంటారు. ఇంకా కొంతమంది బొబ్బర్లని కూడా అంటారు. ఇంకా ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, ఇంకా పొట్టు ఉన్న మినప గుళ్ళు తీసుకుంటే ఇంకా మంచిది. ఇక్కడ నేను 2 రకాల మినపప్పులు అయితే తీసుకున్నాను. ఇంకా గసగసాలు, బఠానీస్ అయితే తీసుకున్నాను. మీకు ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాల బఠానీస్ అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 రకాలు తీసుకున్నాను. ఇంకా ఉలవలు, జొన్నలు, గోధుమలు కూడా తీసుకున్నాను. కందిపప్పు, అలాగే చిక్కుడు గింజల పప్పు, ఇంకా మెంతులు కూడా తీసుకోవాలి. జీలకర్ర, సోంపు, వాము కూడా తీసుకోవాలి. దీన్ని అజ్వాన కూడా అంటారు. ఇంకా దీంతో పాటు శుంఠి, నల్ల మిరియాలు కూడా తీసుకోవాలి. దీని క్వాంటిటీ కూడా మీకు చెప్తాను. ఇంకా ఫ్లాగ్ సీడ్స్, పెసలు, పల్లీలు, పంప్కిన్ సీడ్స్, వాల్నట్స్ అండ్ అలాగే బాదాం, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా మెయిన్ గా రాగులు అండ్ కానా అయితే తీసుకున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే యాడ్ చేయొచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ ధాన్యాలు ఎన్ని తీసుకున్నామో మనం రాగులు కూడా అంత అయితే తీసుకోవాలి. ఈ పప్పులు అంతా కలిపి నాకు ఒక 3 kgs అయితే వరకు అయితే వచ్చాయి. అందుకే ఇక్కడ రాగులు 3 kg వరకు తీసుకున్నాను, అంటే 3 కిలోల వరకు అయితే తీసుకున్నాను. అంటే అప్పుడే మనకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఈ పప్పులకి అండ్ ఆ రాగులకి. ఇంకా ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే, మీరు ఏ పప్పులు ధాన్యాలు నానబెట్టినా పెట్టకపోయినా ఈ మిల్లెట్స్ మాత్రం మీరు ఒక 12 hours అయినా అవి నానబెట్టాలి. అప్పుడే మనకి దీంట్లో ఉన్న న్యూట్రిషన్ అండ్ మినరల్స్ అన్ని మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసి పడుకున్నారంటే ఈజీగా మార్నింగ్ కల్లా మీకు నానిపోయి ఉంటాయి ఈ మిల్లెట్స్ అన్ని కూడా. మీరు ఇప్పుడు ఒక 4 to 5 టైం అయినా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మిల్లెట్స్ ఎంత మంచిగా వాష్ చేసుకున్నామంటే ఎంత బాగా వస్తుంది టేస్ట్ అనేది. మీకు ఎంత టైం అయితే అన్ని సార్లు మీరు ఈజీగా ఇవి వాష్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 to 4 టైం అయితే వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దానికి సరిపడా వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడ రాగులు అయితే తీసుకుంటున్నాను. రాగులు కూడా సేమ్ అలాగే వాష్ చేసుకొని మనం నానబెట్టేసుకోవాలి. ఒక 12 hours అయితే ఒక నైట్ అయితే సరిపోతుంది. మీరు మంచిగా వాష్ చేసుకొని డైరెక్ట్ గా ఎండలో అయితే వేయకూడదండి, ఇవి ఎండలో వేయకూడదు. అండ్ జస్ట్ నీడల్లోనే మనం ఇవి ఆరబెట్టేసుకోవాలి. అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఒక నైట్ మొత్తం ఉంచేసాక మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను. చూస్తున్నారు ఇక్కడ మీకు నెక్స్ట్ అయితే చూపిస్తున్నాను. ఎంత చక్కగా మనకి నైట్ మొత్తం ఇలా నానబెట్టేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ డే కి ఈ వాటర్ మొత్తం మనము తీసేసేయాలి. ఒక క్లాత్ తీసుకొని ఈ వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేయాలి. ఏ మాత్రం వాటర్ అనేది లేకుండా మనం తీసేసేయాలి. ఈ విధంగా ఒక క్లాత్ లో అయితే వేసుకొని వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసుకోవాలి. అలా ఒట్టుకొని ఉండలేము కాబట్టి ఏదో ఒక మీకు ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటుందో అక్కడ ఇలా అయితే వేసేయండి. అప్పుడు మనకి ఎక్స్ట్రా వాటర్ ఉంటే బయటగా వచ్చేస్తాయి. 1 గంట లేదా 2 గంటలు అలా ఉంచేసారంటే మీకు వాటర్ మొత్తం స్ట్రైన్ అయిపోతాయి. ఆ తర్వాత రాగుల్ని నీడలోనే ఈ
విధంగా ఎండ వేయాలి. అంటే ఎండలో వేయకూడదు, రూమ్ టెంపరేచర్ లోనే ఫ్యాన్ కింద గానీ ఈ విధంగా ఒక 2 days ఉంచుకుంటే సరిపోతుంది. లాస్ట్ 3rd డే అయితే మనం ఎండలో అయితే వేసుకోవచ్చు. అది కూడా ఒక 2-3 గంటలు ఉంచితే సరిపోతుంది. చూస్తున్నారు, ఒక 3 days తర్వాత నేను మొత్తం డ్రై అయ్యాకైతే చూపిస్తున్నాను. నేను ఒక రోజు మొత్తం ఎండలో కూడా పెట్టేశాను. ఇక్కడ ఎండలో పెట్టడం వల్ల ఇందులో ఎలాంటి తేమ అనేది లేకుండా చాలా చక్కగా అయితే వచ్చేస్తాయి. ఇంకా పిండి కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకా ఫ్రై చేయాల్సినవి కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఫ్రై చేసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మనం స్లో మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనం ఈజీగా చాలా ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రెష్ గా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బౌల్ లో కందిపప్పు అయితే తీసుకుంటున్నాను. ముందుగా కందిపప్పు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes ఫ్రై చేసుకోండి సరిపోతుంది. జస్ట్ 5 minutes లో మీకు ఫ్రై అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టుకోకండి, టేస్ట్ అయితే మారిపోతుంది. ఇక్కడ నేను అన్నిటి కూడా ఇదే బౌల్ అయితే యూజ్ చేస్తున్నాను. క్వాంటిటీ మీకు అర్థం అవ్వాలని ఇక్కడ ఈ బౌల్ అయితే చూపిస్తున్నాను. మీరు ఏ గ్లాస్ తీసుకున్నా, ఏ బౌల్ తీసుకున్నా అదే క్వాంటిటీ అయితే తీసుకోవాలి. లైట్ గా మంచిగా స్మెల్ వస్తుంది, కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అనగానే పక్కకు తీసేయండి. కందిపప్పు మన బాడీకి బలం ఇస్తుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇంకా పెసరపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు మన బాడీకి చల్లగా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, వెయిట్ కంట్రోల్ కి హెల్ప్ అవుతుంది, స్కిన్ కూడా చాలా మంచిగా ఉంటుంది, ఇన్స్టెంట్ ఎనర్జీకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఎర్ర కందిపప్పులో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి కందిపప్పులో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ ఎర్ర కందిపప్పులో కూడా అలాంటి మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా సేమ్ ఇలాగే గోరు చిక్కుడు పప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాడీకి అయితే చాలా మంచిది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది, ఆకలిని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది. ఇంకా బొబ్బర్లు మనకి ఇవి పెసలు అయితే ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఇది కూడా మనం డైలీ తీసుకున్నామంటే మన హెల్త్ కి చాలా మంచిది అండ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, వెయిట్ లాస్ కు కూడా కంట్రోల్ అవుతుంది, హార్ట్ కి కూడా చాలా మంచి ప్రోటీన్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇంకా మినపప్పు కూడా మన బోన్స్ కి చాలా మంచిది, ఇంకా చాలా స్ట్రాంగ్ గా చేస్తాయి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బాడీకి మంచిగా బలం ఇస్తుంది, డైజెషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ గోరు చిక్కుడు గింజలు కూడా ఫ్రై చేస్తున్నాను. మనకి గోరు చిక్కుడు పప్పులో ఎన్నైతే బెనిఫిట్స్ ఉంటాయో ఇందులో కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి, కానీ డిఫరెంట్ గా తీసుకోవాలి. ఇంకా కాబూలీ చనా కూడా మంచిగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో. ఇందులో కూడా ప్రోటీన్, ఫైబర్, డైజెషన్ చాలా మంచిగా యూజ్ అవుతుంది, ఆకలిని కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి ఓన్లీ వెయిట్ లాస్ కి కాదు, వెయిట్ గెయిన్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి, తీసుకునే విధానంలో ఉంటుంది అండ్ ఇందులో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటాయి కాబట్టి మన బాడీకి కూడా చాలా హెల్దీ ఫుడ్. ఇంకా గ్రీన్ బఠానీ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, మెయిన్ గా ఇది మనకి కంటికి మంచిది, ఇంకా ఇన్స్టెంట్ గా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో కూడా ప్రోటీన్, ఫైబర్, ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇస్తుంది అండ్ డైజెషన్ అయిపోతుంది. ఇంకా జొన్నలు కూడా వెయిట్ లాస్ కి చాలా బాగా యూజ్ అవుతాయి, ఇంకా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటుంది, వాటికి కూడా చాలా మంచిది, ప్రోటీన్, ఫైబర్ అండ్ డైజెషన్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా రాజ్మా అంటేనే ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా, ఎందుకంటే ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇందులో అయితే ఫైబర్ కూడా ఉంటుంది అండ్ డైజెషన్ కి కూడా చాలా మంచిది. మనం ఇలాగనే కాదు డైలీ కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చు, రాజ్మా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా శనగలు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మనకి ఆల్రెడీ కాబూలీ చనాలో ఎంతైతే బెనిఫిట్స్ ఉంటాయో ఇందులో కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఈ పొట్టు ఉన్న మినపప్పుని మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన బోన్స్ కి చాలా మంచి, అంటే ఎముకలకి చాలా మంచిది, మనకి స్ట్రాంగ్ గా ఉంటాయి, ఇంకా డైజెషన్ కి చాలా మంచి, ఇంకా బాడీని మాత్రం మంచి స్ట్రాంగ్ గా చేస్తుంది, అంటే బలంగా వస్తుంది. మనం ఓన్లీ ఇలాగే అని కాదు, మినపప్పు లడ్డు లాగా అయితే చేసుకోవచ్చు, చాలా రెసిపీస్ ఉంటాయి దీని మీద కూడా. ఇంకా ఇవి వైట్ బఠానీలు, ఆల్రెడీ మీతో గ్రీన్ బఠానీ షేర్ చేశాను కదా, సేమ్ దాంట్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయో దీంట్లో కూడా అదే బెనిఫిట్స్ అయితే ఉంటాయి, ఇవి కూడా చాలా మంచివి. ఇంకా ఉలవలు కూడా మన హెల్త్ కి చాలా మంచి, ఇంకా చాలా అంటే చాలా న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట. ఇది ఐరన్ కంటెంట్ ఉంటుంది, మన బ్లడ్ ని మంచిగా ఫిల్టర్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఫైబర్, ప్రోటీన్, డైజెషన్ కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది, వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా గోధుమలు కూడా మనం డైలీ తినడానికి హెల్దీ మంచి ఆప్షన్ అనమాట. ఓన్లీ ప్రోటీనే ఉండదు కానీ అన్ని కూడా ఉంటాయి, ఫైబర్, డైజెషన్ కి చాలా మంచిది, బాడీని బలంగా చేస్తుంది, హార్ట్ కి కూడా చాలా మంచిది, ఇంకా ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇంకా అలసందలు కూడా చాలా మంచివి, వీటిని కొన్ని ప్రాంతాల్లో జునుములు కూడా అంటారు. ప్రోటీన్, ఫైబర్ మంచిగా ఉంటాయి, మెయిన్ గా డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది, వెయిట్ లాస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా రెడ్ రైస్ అయితే మంచి న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట, మనకి వైట్ రైస్ కన్నా చాలా హెల్దీ ఆప్షన్ అన్నమాట ఈ రెడ్ రైస్ అనేది. మంచిగా న్యూట్రిషన్ ఉంటాయి, హార్ట్ కి మంచిది, డైజెషన్ అవుతుంది అండ్ ఇన్స్టెంట్ గా ఎనర్జీ అయితే ఇచ్చేస్తుంది. ఇంకా ఇందులో ప్రోటీనే ఉండదు, ఫైబర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సేమ్ ఇవి
కూడా అలసందలే. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను అండ్ సేమ్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి దీంట్లో కూడా. ఇంకా మెయిన్ గా బార్లీ రైస్, బార్లీ బియ్యం కూడా అంటారు. డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, బాడీని హెల్దీగా ఉంచడానికి అయితే ట్రై చేస్తుంది. బార్లీ రైస్ ని హెల్దీ ఫుడ్ గా కన్సిడర్ చేస్తారు. ఇది వెయిట్ కంట్రోల్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకి గానీ పిల్లలకి గానీ తొందరగా చాలా ఫాస్ట్ గా ఎనర్జీస్ అనేది ఇచ్చేస్తుంది. ఇంకా సగ్గు బియ్యం కూడా ముఖ్యంగా మనకి ఎనర్జీ కోసమే. ఇంకా బాడీకి చల్లగా ఉంటుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇంకా వీక్నెస్ కి కూడా చాలా మంచి బలంగా ఉంటారు. స్టమక్ కి కూడా చాలా లైట్ గా అయితే ఉంటుంది, అంటే మనం తిన్నామంటే చాలా లైట్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఈ అలసందలు కూడా సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, అంటే ఈ జునుములో కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, అదే విధంగా ఉంటాయి. ఇంకా రాజ్మా కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి, ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా. నేను ఇక్కడ ఒక 2-3 రకాలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఓపికతో చేసుకున్నామంటే 1 ఇయర్ అంటే సంవత్సరం మొత్తం ఈజీగా ఆగొచ్చు. ఇంకా పిల్లలకి కూడా చాలా బెస్ట్ అనొచ్చు. ఓన్లీ పిల్లలకేనే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇంతవరకు చిన్న కప్పుతో 1 కప్పు వరకు మాత్రమే తీసుకునేదాన్ని, అంటే పప్పులు అన్ని కూడా. ఇప్పుడు ఇంకా అది మనం డబల్ చేయాలి. అంటే 1 కప్పు తీసుకునే వాళ్ళమా, ఇప్పుడు మనం 2 కప్పులు అయితే తీసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను మీకు పల్లీలు అయితే చూపిస్తున్నాను. ఇందులో మనకి 2 కప్పులు అయితే ఉన్నాయి, పెద్ద కప్పు కాబట్టి 1 కప్పుతో అయితే చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకునేదాన్ని కదా చిన్న కప్పు, దానితో 2 కప్పులు అయితే పల్లీలు వచ్చేసాయి. ఇవి కూడా లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీకు క్వాంటిటీ చూస్తూనే అర్థమైపోతుంది. 2 కప్స్ అనేది మీరు ఏ కప్ తో లేదా ఏ గ్లాస్ లో మెజర్మెంట్ తీసుకుంటారో సేమ్ అదే గ్లాస్ తోనే మెజర్మెంట్ చేసుకోండి. 2 గ్లాసులు వేయండి, అవన్నీ 1 గ్లాస్ వేస్తే ఇది 2 గ్లాస్ వేయండి. అండ్ ఈ పల్లీలు కూడా మన హెల్త్ కి చాలా మంచిది అండ్ మన బాడీలో ఉన్న పార్ట్స్ కి కూడా చాలా మంచిది. చాలా మంచి రిచ్ ప్రోటీన్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇంకా పిల్లలకి కూడా మంచిగా బలం అయితే ఇస్తుంది. ఇంకా పెసలు కూడా 2 కప్పులు అయితే తీసుకున్నాను. పెసలు కూడా ఇక్కడ 2 కప్పులే తీసుకోవాలి. మీకు చూపిస్తున్నాను చూడండి. పెసలు కూడా మనకి హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ ప్రోటీన్ మాత్రం ఫుల్ గా రిచ్ గా అయితే ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది, ఇన్స్టెంట్ గా ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇంకా బదాం కూడా మన స్కిన్ ని చాలా బాగా మంచిగా చేస్తుంది. స్కిన్ అని కాదు, హెయిర్, హెల్త్ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది అండ్ మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మన బ్రెయిన్ కి అయితే చాలా మంచిది, హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది, మెయిన్లీ మన స్కిన్ ని మంచిగా హెల్దీగా అండ్ గ్లోయింగ్ గా చేసేస్తుంది. ఇంకా ఫ్లాక్ సీడ్స్ కూడా 2 కప్స్ అయితే తీసుకున్నాను, అంటే పెద్ద కప్పుతో 1 కప్ తీసుకున్నాను. ఇంకా ఫ్లాక్ సీడ్స్ అయితే నార్మల్ గానే రోజు 2 టేబుల్ స్పూన్ పౌడర్ తినడం వల్ల హెల్త్ కి అయితే చాలా మంచిది. ఇంకా హార్ట్ కి మంచిది, ఫైబర్ ఉంటుంది, డైజెషన్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో మెయిన్ గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మన బ్రెయిన్ కి, ఇంకా మెయిన్ గా మన హెయిర్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ అనేది చాలా థిక్ గా లాంగ్ గా ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా ఇది మాత్రం యాడ్ చేయండి. ఓన్లీ హెయిర్ అని కాదు, మన స్కిన్ కి కూడా చాలా మంచిది. ఇంకా వాల్నట్స్ కూడా మన బ్రెయిన్ కి చాలా మంచిది, మన హెల్త్ కి మంచిది. ఇంకా ఇందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మన హార్ట్ కి కూడా చాలా మంచిది. ఇంకా మెయిన్లీ మన హెయిర్ అండ్ స్కిన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ యూజ్ చేస్తున్న వాల్నట్స్ అండ్ పంకిన్ సీడ్స్ 2 కూడా ఒక్కొక్క బౌల్ మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇంతకు ముందు 2 బౌల్స్ అని మీకు చూపించాను కదా, కానీ ఇక్కడ వాల్నట్స్ అండ్ పంకిన్ సీడ్స్ 2 కూడా ఒక్కొక్క బౌల్ మాత్రమే తీసుకున్నాను. ఇంకా ఈ పంకిన్ సీడ్స్ లో కూడా మంచిగా ఐరన్ కంటెంట్ ఉంటుంది అండ్ మాగ్నీషియం ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన హెయిర్ అండ్ స్కిన్ కి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా 1 కప్ వరకు మాత్రమే తీసుకోవాలి. ఇందులో చాలా హెల్దీ ఫ్యాట్స్ అయితే ఉంటాయి, ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇస్తుంది. ఇంకా మెయిన్ గా ఇందులో విటమిన్ ఈ అయితే ఉంటుంది, స్కిన్ కి చాలా మంచిది, హెల్దీగా అండ్ గ్లోయింగ్ గా చేస్తుంది. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ మనం రెగ్యులర్ గా తీసుకున్నామంటే ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది అండ్ మన హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇంకా 1 కప్పు వాటర్ మెలన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. ఇందులో కూడా మంచిగా ఐరన్ కంటెంట్ అయితే ఉంటుంది అండ్ మాగ్నీషియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా హైగా ఉంటుంది. స్కిన్ అండ్ హెయిర్ కి మంచిది అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా ఫాస్ట్ గా బిల్డ్ చేస్తుంది. ఇంకా ఇక్కడ మెంతులు అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ అయితే చూసుకోవాలండి, ఎందుకంటే ఇంతవరకు మనం 1 కప్ 2 కప్స్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు క్వాంటిటీ కొంచెం తగ్గుతూ వస్తుంది, అందుకని మనం మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్ తీసుకున్నామో అదే బౌల్ తోనే మనం ఇక్కడ మెంతులు అనేది 1/2 కప్ తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మెంతులు ఇక్కడ నేను 1/2 కప్
తీసుకున్నాను. ఇంకా వీటన్నిటికీ సరిపడా నేను ఇక్కడ పావు కప్ తీసుకున్నాను. మీరు తీసుకునే బౌల్ లేదా అనుకుంటే గ్లాసు బట్టి మీరు క్వాంటిటీ ఎక్కువ తక్కువ అని చేసుకోవచ్చు. ఇంకా జీలకర్ర కూడా ముప్పావు కప్ అయితే తీసుకున్నాను. ఇంకా మెంతులు అయితే మన హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. బాడీ హీట్ ని తగ్గిస్తుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా మెయిన్ గా అంటే డైజెషన్ కి కూడా చాలా బాగా మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంకా జీలకర్రలో కూడా మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది అండ్ రక్తాన్ని కూడా మంచిగా చేస్తుంది. ఇంకా మెయిన్ గా గ్యాస్ ట్రబుల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. మనకి డైజెషన్ కి హెల్ప్ అయ్యి మనకి బ్లోటింగ్ లా అవుతుంటది కదా, అది కూడా చాలా బాగా తగ్గిస్తుంది. ఇంకా మెటబాలిజం కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే మనం సోంపు కూడా వేసుకుంటున్నాము. ఇంకా సోంపు కూడా పావు కప్పు వరకు అయితే వేసుకోవాలి, లేదు అనుకుంటే టేస్ట్ మారిపోతుంది మరి ఎక్కువ వేసామంటే. ఇంకా సోంపు కూడా గ్యాస్, అసిడిటీ అవన్నీ తగ్గిస్తుంది. ఇంకా మౌత్ ఫ్రెష్ గా అయితే ఉంటుంది. స్టమక్ కంఫర్టబుల్ గా ఉండడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి, డైజెషన్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా జస్ట్ 2 స్పూన్ మాత్రమే అజ్వాన్ అయితే వేసుకోవాలి, అంటే వాము అంటాం కదా అదైతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. జస్ట్ 2 స్పూన్ అయితే సరిపోతుంది. అండ్ ఇది కూడా చాలా మంచిది. చాలా మందికి అసిడిటీ అండ్ గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఏదైనా తిన్నామంటే చాలా కడుపు ఉబ్రంగా ఉంటుంది, అలాంటి వారికి ఇది కూడా చాలా మంచిది. ఇది ఇంక్లూడ్ చేయడం వల్ల మనం తీసుకుంటాం కదా రాగి మాల్ట్ అనేది మనకి మంచిగా డైజెషన్ అవుతుంది అండ్ మనం బ్లడ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా గసగసాలు ఉన్న బెనిఫిట్ విన్నారంటే మీకు ఫేవరెట్ అయిపోతుంది. గసగసాలు తిన్నామంటే మనకి బాగా నిద్ర పట్టేస్తుంది. ఓన్లీ ఇందులోని కాదు, మనం సపరేట్ గా కూడా తినడానికి చాలా బాగుంటుంది. మనకి స్ట్రెస్ ని తగ్గిస్తుంది, ఎనర్జీ ఇస్తుంది, బాడీని కూడా చాలా చల్లగా ఉంచుతుంది. ఇంకా నెక్స్ట్ పావు కప్పు నల్ల మిరియాలు. ఇంకా నల్ల మిరియాల గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే చాలా మందికి తెలుసు జలుబు, దగ్గు, డైజెషన్ కి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా న్యూట్రిషన్ ఉంటాయి, మెటబాలిజం ఉంటుంది, చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా శుంఠి కూడా ఒక పావు కప్పు వరకు అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా దగ్గు, జలుబు మనకి వికారంగా ఉంటుంది కదా, అది తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. గ్యాస్, అసిడిటీ తగ్గిస్తుంది, డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ శుంఠి అనేది. ఇంకా 2 యాలకులు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మనకి రాగి మాల్ట్ కన్నా ఇది ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, అందుకని జస్ట్ 2 వేసుకుంటే సరిపోతుంది, లేదా ఒక్కటే వేసుకోండి, 2 కన్నా ఎక్కువ వేయకండి. ఇంకా మకానా కొంతమందికి తెలియచ్చు, ఇంకా కొంతమందికి తెలియకపోవచ్చు. మనకి సూపర్ మార్కెట్ లో మకానా అని అడిగితే ఇచ్చేస్తారండి. మనం మిల్లెట్స్ తీసుకుంటాం కదా, అక్కడ మకానా కూడా దొరుకుతాయి. పూల్ మకానా మనకి బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది, వెయిట్ కంట్రోల్ చేస్తుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. హార్ట్ కి కూడా చాలా మంచిది. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినొచ్చు, చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ రాగులు మనం ఆల్రెడీ కడిగి ఎండబెట్టేసి నానబెట్టేసాం కదా, అవి ఆల్రెడీ ఎండిపోయి చక్కగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జస్ట్ లైట్ గా ఫ్రై చేసుకోవాలి. మనం గ్యాస్ అని చాలా లో ఫ్లేమ్ లో పెట్టాలండి, లేదనుకుంటే చాలా తొందరగా మాడిపోతాయి ఈ రాగులు అనేది. చూస్తున్నారా, మనకి లైట్ గా కలర్ చేంజ్ అవ్వాలి అండ్ లైట్ గా మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు మనం ఈ రాగులు అనేది పక్కకు తీసేసేయాలి. మనకి రాగుల్లో కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ షుగర్ లెవెల్ ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది. ఇంకా డైజెషన్ కి ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మన బోన్స్ కి కూడా చాలా అంటే చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. ఇంకా మిల్లెట్స్ గురించి కూడా చెప్పడానికి అసలు మాటలే లేవు, ఎందుకంటే ఎంత ఎక్కువ ఫైబర్ ఉంటుందో, ఎంత మంచిగా మన హెల్త్ ని కంట్రోల్ చేస్తుందో. మనం ఓన్లీ ఇలా మాల్ట్ ద్వారానే కాదు, ఈ ధాన్యాలు మనం ఎలా అయినా తీసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, దేని ద్వారా తీసుకున్నా మన హెల్త్ కి కూడా చాలా మంచిది. దీంట్లో విటమిన్స్, మినరల్స్ అండ్ ప్రోటీన్, లాంగ్ టర్మ్ ఎనర్జీ ఇస్తుంది, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది, డైజెషన్ ని కూడా చాలా బాగా చేస్తుంది. అన్ని కూడా లో ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాక వేరే గిన్నెలు అయితే వేసి పెట్టేసాను. కొంచెం చల్లారావాలి, అంటే ఏం మాత్రం మనకి వేడి అనేది లేకుండా మొత్తం ఫుల్ గా చల్లారాక మనము ఇది మిల్లికి అయితే ఇచ్చేసుకోవాలి. మనం ఇవన్నీ కూడా మిల్లి పట్టించేటప్పుడు కూడా చెప్పాలండి వాళ్ళకి, చాలా స్మూత్ గా సాఫ్ట్ గా మనకి పిండి అనేది పట్టించుకోవాలి అని. ఇవన్నీ కూడా ఒక డబ్రాలో వేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేద్దాము. నేనైతే కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువనే చేస్తున్నాను, ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం రెగ్యులర్ గా డైలీ మార్నింగ్ తాగుతాం కాబట్టి. మీరు ఫస్ట్ టైం చేయాలి, ఇంకా జస్ట్ ఒకసారి ట్రై చేద్దాము అనుకుంటే 1 kgతో చేయండి. అన్ని కూడా ఒక్కొక్క కప్ తీసుకున్నాం కదా, చిన్న బౌల్ తీసుకొని దానితో మీరు మెజర్ చేయొచ్చు, లేదు అనుకుంటే స్పూన్ తీసుకున్నా మీకు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. మీకు కనిపించడానికి ఒక్కొక్క స్పూన్ లా అనిపిస్తుంది కానీ చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. ఇన్ని మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీకు ఎన్ని అవైలబుల్ గా ఉంటే అవి తీసుకోండి, ఎందుకంటే ఇందులో కొంచెం మీకు దొరకవచ్చు, ఇంకా కొన్ని దొరకకపోవచ్చు. వీలైతే ఒకసారి సూపర్ మార్కెట్ లో అడగండి, అన్ని కూడా అక్కడ దొరకవచ్చు. దొరకని స్కిప్ చేసేయండి, వేయకండి. ఇవి మిగతావి వేసి మీరు ఈజీగా
గా ఇంట్లోనే మాల్ట్ అనేది చేసుకోవచ్చు, బయట డబ్బులు పెట్టి తీసుకోవడం కన్నా. ఇంకా చాలా హెల్దీ కూడా, మనం ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా అండ్ చాలా హెల్దీగా ఉంటారు. ఇంకా ఫైనల్ గా మిల్లీ పట్టించాక పౌడర్ అయితే మీతో షేర్ చేస్తాను. చిన్న పిల్లలకైతే ఎలా ఇవ్వాలో, పెద్ద వాళ్ళకైతే ఎలా తీసుకోవాలి, అండ్ వెయిట్ లాస్ కోసం ఎలా తీసుకోవాలి, వెయిట్ గెయిన్ కోసం ఎలా తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. మిల్లీ పట్టించాక అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఫైన్ పౌడర్ అయితే చేసి ఇచ్చారు. ఇంకా ఇది మిల్లీ పట్టించేటప్పుడు కొంచెం దగ్గరుండి వాళ్ళకి చెప్పుతూ మిల్లీ పట్టించుకొని అయితే రావాలి. పౌడర్ చూస్తే ఇంత పౌడరా అనుకోకండి, ఎందుకంటే ఇంత పౌడర్ లా అనిపిస్తుంది, కానీ డైలీ చేసామంటే జస్ట్ 6 మంత్ కూడా రాదు. నేను ఆల్రెడీ సెకండ్ టైం కూడా చేసేసాను, కానీ ఈ వీడియో మీకు షేర్ చేయడం కొంచెం లేట్ అయ్యింది. ఈ రాగి మాల్ట్ జావా అనేది ఇంకా చాలా హెల్దీ అండి, చాలా అంటే చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఇంకా ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా ఏం పెద్ద కష్టం ఏం కాదు. గ్యాస్ మీద ఒక గిన్నెలో 2 గ్లాస్ నీళ్ళు పెట్టేశాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకుని లైట్ గా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంతే, ఇంకా వేయాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వేయండి అంతే. జస్ట్ ఇవి మొత్తం బాయిల్ అవుతుంది అనగానే ఆఫ్ చేసేయండి, ఎందుకంటే మరీ ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం లేదు. మరీ తిక్కగా అయిపోయింది అనుకోండి, చల్లారాక కూడా ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇక్కడ చిన్న పిల్లలకి ఎలా ఇవ్వాలి, పెద్దవాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. పెద్దవాళ్ళకి మజ్జిగతో అయితే ఇవ్వండి. మీకు మజ్జిగ వద్దు అనుకుంటే డైరెక్ట్ గా మీరు ఇలాగైనా తాగేయచ్చు. మీరు ఇలాగ తాగినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకైతే లైట్ గా బెల్లం యాడ్ చేసి కొంచెం పాలు యాడ్ చేయండి, వాళ్ళకి కొంచెం టేస్టీగా ఉంటుంది, కొంచెం ఇష్టంగా అయితే తాగుతారు. ఇంకా ఇది పిల్లల వెయిట్ గెయిన్ కి అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ తాగామంటే ఎంటీ స్టమక్ తో మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇలా వేసుకొని లైట్ గా మనం గ్యాస్ మీద పెట్టేసుకున్నామంటే ఈజీగా ఈ బెల్లం అనేది కరిగిపోతుంది. ఈ మాల్ట్ డైలీ మార్నింగ్ 2 గ్లాస్ తాగారంటే మీరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని క్యాలరీస్, అన్ని ప్రోటీన్స్, అన్ని మినరల్స్ అనేది ఇందులోనే ఉంటాయి. లేదు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాను, అలాగే ఈ రాగి మాల్ట్ కూడా తాగుతాను అనుకుంటే జస్ట్ 1 గ్లాస్ అయితే సరిపోతుందండి, 2 గ్లాస్ తాగకండి. మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే గనక 2 గ్లాసెస్ అయితే తాగండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఓన్లీ ఇదే తీసుకోవడం వల్ల మనకి అన్ని పోషకాలు బాడీకి అందుతాయి అండ్ వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ పెద్దవాళ్ళు తాగొచ్చు అన్నాను కదా, అందులో కొంచెం మజ్జిగ వేసి అయితే మీకు చూపిస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మజ్జిగ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ ఇలాగైనా తాగేయచ్చు. ఇది తాగడానికి బెస్ట్ టైమింగ్ ఏమైనా ఉంది అంటే అది మార్నింగ్ అండి, ఎందుకంటే ఇందులో ఉన్న ఎనర్జీస్ అన్ని కూడా మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మార్నింగ్ అయితే. ఇది కంపల్సరీ తాగకూడని టైమింగ్ ఏమైనా ఉందా అంటే అది నైట్ అయితే అసలు తాగకూడదండి, ఎందుకంటే ఇందులో హై క్యాలరీస్ ఉంటాయి, ఇంకా ప్రోటీన్స్ ఉంటుంది, కాబట్టి నైట్ తాగకపోవడమే మంచిది. మీరు తాగాలి అనుకుంటే మార్నింగ్ తాగండి, లేదు కొంచెం లేట్ అయ్యింది అనుకుంటే ఆఫ్టర్నూన్ తాగండి. ఇది డైలీ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి, పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు బోన్స్ అనేది కొంచెం వీక్ గా ఉంటాయి కదా, అలాంటి వారు కూడా ఈజీగా తాగొచ్చు. ఇది ఎవరైనా తాగొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. ఇంకా చాలా హెల్దీ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఇది మనం బయట తీసుకోవాలి అనుకుంటే చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. నేను కూడా ఆల్రెడీ ట్రై చేశాను, అందుకే ఇంట్లో చేసుకున్నారంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది, ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తాగుతారు, హెల్దీగా ఉంటారు. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు డెఫినెట్ గా కామెంట్ చేసేయండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియో కావాలి అన్నా నాకు కామెంట్ చేసేయండి, డెఫినెట్ గా మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.